రాహుల్ గాంధీ ఓట్ చోర్ గద్దీ చోర్ అనే ఒక నినాదాన్ని తీసుకోబోతున్నారు. రేపు పొద్దున బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో సో దాంట్లో అది కొంత మీకు బూమరాంగ్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఏమో బూమరాంగ్ లేదు, ఈ అన్ని మైండ్ గేమ్స్ అందరు కూడా ఇదే ఆడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ లైన్లో పోతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో నిర్ణయాలు తీసుకున్నారో అది కూడా ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. సో వారి కాన్సెప్ట్ ఏదైతే ఉందో పార్టీని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలని అది మంచిగా నడుస్తుంది. ప్రజలు డెఫినెట్లీ స్థానిక ఎలక్షన్లలో బంపర్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం బ్యాలెట్ పేపర్తో జరగాలని బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఉంది, కర్ణాటకలో కూడా ఉంది, హిమాచల్ ప్రదేశ్ అక్కడ 3 రాష్ట్రాల్లో మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళు కాదు. ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిచేవారు కాదు, రాహుల్ గాంధీ కూడా ఎంపీగా గెలిచేవారు కాదు కదా. మాకు ఎక్కువ సీట్లు రావడము, ఎక్కువ మెజారిటీతో గెలవడము అది తక్కువైంది. బికాజ్ ఆఫ్ దిస్ మీరు ఏదైతే అంటున్నారో మాకు ఎక్కువ వచ్చే అవకాశం ఉండే, ఈ ఓట్ చోరీ చేయడం వలన మా మెజారిటీలు తక్కువైనాయి. ప్రజలకు విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పి ఓటేస్తేనే కదా గెలిచింది. సో ఆ కాన్ఫిడెన్స్